జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వంశీ గారిని పరామర్శించడానికి వస్తున్నారు. ములాఖాత్ తర్వాత ఎలా ఉండబోతున్నారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని కలవడానికి వస్తున్నారు. ఎలా ఉండబోతున్నారు? ఏమండి, న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఎగిరి ఉంది, ధర్మం అనేది వంశీ గారి ఎగిరి ఉంది. ఏదో ఇవన్నీ కక్షపూరితమైన వ్యవహారాలు ఏదో ఏమండి కక్షపూరితంగా ఏమీ ఆలోచన చేయలేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ దోచేసుకున్నారు. అందుకోసం న్యాయపరంగానే అరెస్ట్ చేశామంటారు. ఏమండి, తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారు. అప్పుడు అది వేరు ఇది వేరు. ఇది ఏంటంటే ఇవాళ అధికారాన్ని బట్టి ఏదో వ్యవహారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఫీజు రియంబర్స్మెంట్ అన్ని సంక్షేమ పథకాలు అనేవి మగవాళ్ళ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? 6 హామీలు అన్నాడు. ఏం చేశాడండి ఆయన? 6 హామీల్లో ఏమి నెరవేర్చాడు? ఆయన ఒక్క మాట చెప్పమనండి. ఆ గ్యాస్ బండ ఒకటి ఏడిచింది, 825 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఏడిచింది, అది ఒకటి. అంతకుమించి ఆయన ఏడిచింది ఏమైనా ఉందంటే చెప్పమనండి. దాని గురించి అదే ఉందండి. అది ఎవరైనా పెడతారు. అన్నం లేదండి, నా ఇంటికి వస్తే నేను పెడతా. ఏమండి, ఒకటి నేను చెబుతున్నాగా, కొడాల నాని గారేండి, వంశీ గారేండి, పేరు నాని గారేండి, పార్టీలో మగవాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. మగవాళ్ళు కదా వీళ్ళు, మగవాళ్ళు అరెస్ట్ చేస్తారు. చేసుకోమని ఏమొద్ది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడానికే వాస్తవం, అది వాస్తవం అండి. అది వాస్తవం. నవరత్నాలు మగవాళ్ళే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 6 హామీలు ఏమైనా చేశాడా? ఏమన్నా ఏడిచాడా ఈయన? పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది. ఈయన కాదు కానీ ఈయన 15 సంవత్సరాలు చేశాడు. ఈయన కన్నా 5 ఏళ్ళ ముందల ఈయన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళే చేసింది. ఈయన కన్నా 15 ఏళ్ళు ముందలు చేశాడుగా. మామగారికి ఎన్ని పొడిచి 3 ఏళ్ళు చేశాడు, తర్వాత 15 ఏళ్ళు చేశాడు. ఏమి ఏడిచాడు? ఏమి ఏడిచాడండి? అంతే. సంక్షేమ పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అన్నీ అమల్లో ఉంది. ఈయన వల్ల ఏమవుద్దండి? ఖజానా ఖాళీ అయింది, అక్కడేమో లూటీ. ఏంటండి ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చి ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం. నేను చెబుతున్నాకండి, 15 ఏళ్ళు చేశాడు. ఏం చేశాడు అంటున్నా మరి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు చేశాడు. మాంగారికి ఎన్ని పొడిచాడు, 2 ఏళ్ళన్నర 3 ఏళ్ళు వేయలేడు. అప్పటి నుంచి ఇప్పటికి 18 ఏళ్ళు చేశాడు ఆయన, నాకు తెలిసి. మరి ఏం చేశాడు అప్పుడు? ఇప్పుడు గుర్తుకొచ్చినాయి అండి. ఏమండి?